నువ్వు పని మొదలు పెట్టాలంటే గొప్పవాడివి అవ్వక్కరలేదు. గొప్పవాడివి కావాలంటే మాత్రం ఖచ్చితంగా పని మొదలు పెట్టాలి. పని మొదలు పెట్టేటప్పుడు ఒక వాస్తవాన్ని నీవు గుర్తుంచుకో. నీ వెనకాల ఏముంది, నీ ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేది నీకు అతి ముఖ్యం. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపవద్దు. ఫలితాన్ని గురించి ఆలోచించకుండా పని చేయడమే నీ కర్తవ్యమని ఒక వాస్తవాన్ని గుర్తుంచుకో. నీ ప్రయత్నాన్ని ఆపేద్దాం అనిపించినప్పుడు ఒక్కసారి అసలు ఈ ప్రయత్నాన్ని ఎందుకు మొదలుపెట్టావో గుర్తుంచుకో. అలా గుర్తుపెట్టుకున్న క్షణం నీకు ఆ ప్రయత్నాన్ని విజయవంతం చేయాలి అన్నటువంటి తపన, ఉత్సాహం అనేది నీలో పెరుగుతుంది. అలా పెంచుకోవడం కోసం నీతో ఒక్కసారైనా ప్రతిరోజు మాట్లాడడం నేర్చుకో. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు గొప్ప గొప్ప విషయాలన్నీ నీవు అలా మాట్లాడుతూ మౌనంగా ఉన్నప్పుడే రూపుదిద్దుకుంటావి అన్నటువంటి వాస్తవాన్ని గుర్తుంచుకో. ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడే గొప్ప ఆలోచనలు నీలో చొరపడతాయి. ఆ ఆలోచనలకు ఎలా పదును పెట్టాలి అన్నటువంటి ఆలోచన కూడా నీకు ఆ సందర్భంలోనే లభిస్తుంది. అందుచేతనే విజయం కోసం తహతహలాడేటటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ మౌనంగా ఉంటూ తనతో తాను మాట్లాడుకోవడం నేర్చుకుంటాడు అన్నటువంటి వాస్తవాన్ని గుర్తుంచుకో. నీదే విజయం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.